కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుగొండ పట్టణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్యవైశ్య ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ముచ్చటించారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్పించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రంతో పాటు ప్రజలందరిపైన ఉండాలని మొక్కుకున్నట్లు ఆయన పేర్కొంటూ ఆర్యవైశ్యుల యొక్క విశిష్టతను ఆయన మాటల్లో వివరించారు. ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్య వయస్సులు కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చాలా సార్లు చెప్పాను, సమాజంలో కష్టపడి పని చేసేవారు, తెలివితేటలతో పనిచేసేవారు ఆర్య వయస్సులు. నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు. తెల్లవారు నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు. అదే సమయంలో సంపాదించిన డబ్బులు, కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, వాళ్ళ బ్లడ్ లోనే వచ్చింది, వారసత్వంగా వచ్చింది. ఎక్కడ అవినీతి చేయరు, అవినీతి చేయాలని ధ్యాస లేదు, కష్టపడి సంపాదిస్తారు. అందులో వాళ్లకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం, ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు పూర్వ ప్రాభవ్యాన్ని ఎక్కడా మరొక ఆధునీకరించి ఎయిర్ కండిషన్ హాల్గా వేద మంత్రాలు, అగ్ని హోమాలు, వేద పండితుల మంత్రోచ్చరణలతో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చేతుల మీదుగా శుక్రవారం వైఎంహెచ్ఏ హాల్ ప్రారంభమైంది. ముందుగా గణపతి, కళలకు ఆరాధ్య దైవం నటరాజస్వామి పూజతో మొదలై తదుపరి కళారత్న కెవి సత్యనారాయణ శిష్యురాలు చలసాని లోహిత బృందంచే భామా కలాపం నృత్య రూపకాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించారు. ప్రారంభం అనంతరం ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలతో సాంస్కృతిక కళలకు నిలయంగా వర్ధిల్లుతున్న వైఎంహెచ్ఏ హాలు నేడు ఎయిర్ కండిషన్ పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. ఈ విషయంలో సభ్యులు, దాతల కృషి ఎంతో విలువైందని వారికి తన అభినందనలని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు ప్రసంగించారు. మరో అతిథిగా విచ్చేసిన తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బీజేపీ రాష్ట్ర నాయకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ ఎందరో కృషి వలన సంస్థ 120 ఏళ్ల క్రితం నిర్మితమై నేటికి అవే విలువలు పాటిస్తూ ముందుకు తీసుకెళ్తున్న కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం సభ్యులు మడిపల్లి మోహన్ గుప్తా, వివి హనుమంతరావు దంపతులు, చామర్తి కృష్ణారావు, డాక్టర్ గుడిపాటి లలితా శర్మ, తపనా చౌదరి చేతుల మీదుగా ఏసీ పవర్ ఆన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ, కమిటీ అధ్యక్షులు జవ్వాజీ మోహన్ విఠల్ ప్రసంగించారు. కార్యక్రమంలో మడిపల్లి మోహన్ గుప్తా, డాక్టర్ వివి బాలకృష్ణారావు, అంబికా ప్రసాద్, అంబికా రాజా, వేణుగోపాల్ నాని, వివి హనుమంతరావు దంపతులు, కేకే గుప్తా, ఎర్దల ముద్దుకృష్ణ దంపతులు, వేమ కోటేశ్వరరావు, కానాల నాగ వెంకట సత్యనారాయణ, కానాల బాల వెంకట రమేష్, మజ్జి కాంతారావు, కేబీ రావు, మోతే శ్రీనివాస్ నారాయణరావు, డాక్టర్ గుడిపాటి లలిత శర్మ, ఏ జయలక్ష్మి, ఏ పార్వతీ రామచంద్రన్, సిహెచ్ సాయితేజ, గాదంశెట్టి శ్రీనివాసరావు, ఎంవిబి నాగేశ్వరరావు, వంకినేని భానుప్రకాష్, బొప్పన వెంకటరాజా, దువ్వి సుందర్, కానాల మురళీకృష్ణ, దాకారపు రాజేశ్వరరావు, ఎంఈ రవీంద్ర, మోతే నాగసుందర అయ్యన్న, ఎం సూర్యనారాయణ యాదవ్, మారం హనుమంతరావు, కనుగొళ్ల హేమంత్ కుమార్, ఆర్నేపల్లి రవిప్రకాష్, మోతే నాగసుందరయ్య, జిల్లెలమూడి వరప్రసాదరావు, నార్ల ప్రదీప్ కుమార్, చెన్నా వెంకటరామయ్య తదితరులు మరియు కళాకారులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం వైఎంహెచ్ఏ ఆధునీకరణకు ఏసీ హాల్గా మార్చడానికి సహాయ సహకారాలు అందించిన దాతలను సంస్థ పక్షాన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సత్కరించారు. అందరికీ నమస్కారం. మరి వేదికమైన అందరూ చెప్పాలంటే కష్టం కాబట్టి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియపరుస్తూ మరి హిందూ యువత సంఘం తరఫున మరి ఈ రోజు నిర్వహించాలి ఏసీ రేపు తెలంగాణ వాళ్ళే ఈ సందర్భంగా ఆంధ్ర సహకారంతో ఈ రోజున మరి ఏసీ ఫంక్షన్ కింద మార్చి మరి ఏలూరులో ఏదైతే పురాణం నుంచి వైఎంహెచ్ఏ అందరికీ కూడా తెలియని వాళ్ళు దానికి నిలబెట్టడానికి ఆంధ్ర సహకారం చేసినందుకు
తెలియదు. మరి దీని ముందు ఇంకా డెవలప్మెంట్ విషయంలో ఇంకా జ్ఞాపకం తీసుకోవాలి. మరి ఏదో అవుతున్నారు పురుగు నా ప్రయత్నం నేను చేసి వాళ్ళకి నా సహకారం అందిస్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఆపదలో ప్రాణాలు కాపాడే వైద్యులను ప్రజలు దైవంతో సమానంగా భావిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేదలకు సకాలంలో 100% నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరం నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలిని, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్, ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవులతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీల నమోదు, ఎన్సీడీ, ఆర్బీఎస్కే, ప్రసవాలు, వెక్టర్బోర్న్ వ్యాధుల నివారణ, ఎన్టీఆర్ వైద్య సేవ, ఇమ్యునైజేషన్, కుష్ఠవ్యాధి నివారణ కార్యక్రమం తదితర అంశాలపై సమీక్షించి ఆయా వైద్య ఆరోగ్య అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సేవలు మరింత మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గర్భం దాల్చిన ప్రతి గర్భిణీ వివరాలను ఆశా ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది ద్వారా సేకరించి రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా నమోదైన గర్భిణులకు, ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని అన్నారు. ఇక నుంచి ఎఫ్ఆర్ఎస్ హాజరును పరిశీలించడం జరుగుతుందని, ఖచ్చితంగా వైద్య సిబ్బంది ఆయా ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏరియా, సిహెచ్సి, పిహెచ్సి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సూపర్ 6 పథకాలను కూడా నెంబర్ మొత్తం అమలు చేస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గెరాల్లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామాల నుండి విచ్చేసిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతానని దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. మీరే మీరు కార్డ 3వ తారీఖు రామకోటిలో శ్రీ వాసవి మూలమంత్ర సహిత శ్రీ మహాలక్ష్మి సాధక హోమాలు, కుంకుమ పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అమ్మవారిని దివి నుంచి భూకి పుష్పక విమాన వాహనంలో పూజా ప్రాంగణానికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర ఆర్యవైశ్యులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య ప్రముఖులు అంబికారాజా, కేకే గుప్తా, దివ్వెల జయబాబు, వేమ సుబ్బరాయ గుప్తా, మద్దుల రవికుమార్, బద్రి, ఆరాధనా కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. దివి నుండి భూమికి దిగివచ్చిన అమ్మవార్ల ప్రత్యేకంగా డ్రోన్ సహాయంతో అమ్మవారిని తోడ్కొని రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్యవైశ్యుల సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇంతటి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తూ కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా నిలబడ్డమే కాకుండా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ప్రభుత్వ అధికారికంగా ప్రకటించిన సీఎం చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. లక్ష్మీ పరివాహ పరిత విద్యాంకురాకారాది వెచపమావలిత సాదృశ్య శుభస్మయాన్విత మాణిక్యమం పార్టిసిపేట్ చేయదలుచుకుంటే గురు విష్ణు గురువే నమః శ్రీ గురవే. పారాయణ శక్తి అంత ఆకాశతత్వం అన్ని తిరిగి మనకి ఉపయోగం. చూడండి, పర్జన్య వర్షం అంటే యజ్ఞాలు వర్షం పడుతుంది. ఇప్పుడు మీరు చేసుకునేందుకు దిగాలి అంటే యజ్ఞం మాధ్యమంగా మనం చేసుకుంటాం. ఏ తప్పులు చేసుకున్నా వాళ్ళు విశ్వాసన గురువులు అంటే ఎంత తపశక్తి ఉంటే ఆ యజ్ఞ విధానానికి ముందుగా అందుకే ఆయన పెట్టుకున్నాం. కృష్ణదేవరాయల కాలంలో వనరులు ఉంటే గానీ ఏ పనులు జరగవు. మహాలక్ష్మి శ్రీ జై వాసవిమాత. ఈరోజు వాసవిమాత ఆత్మార్పణ దినం సందర్భంగా మనం రామకోటి ప్రాంగణంలో హోమాలు, అమ్మవారికి పూజలు, కుంకుమ పూజలు నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమాలని మద్దుల రవి గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలుగా నిరంతరంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సంవత్సరం అమ్మవారిని వినూత్నంగా ఆహ్వానించాము. డ్రోన్ ద్వారా అమ్మవారిని ఆకాశం నుంచి పుష్పపలకలో తీసుకొచ్చినట్టుగా ఆహ్వానించి ఈ కార్యక్రమం చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరూ, మన ఊరు ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండం జరుగుతో కారణం అందరి దాతల సహకారంతో జరిగింది. అట్లాగే మద్దుల రవి గారు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు వెరైటీగా కొత్తది తీసుకొచ్చి కొత్త చేయాలనే ఆలోచనతో ఇవాళ డ్రోన్తో సహా అమ్మవారిని తీసుకొచ్చాము. అట్లాగే ఇక్కడ పూజ కుంకుమ పూజలు, హోమాలు ఇవన్నీ బ్రహ్మాండం జరిగినాయి. ఇవి అందరి సహకారం జరిగింది. జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ మరియు ఆర్యవైశ్యుల నుండి మా కుల పూర్వీకులైనటువంటి 102 మంది గోత్రికులు ఆత్మాహుతైనటువంటి ఈ పర్వదినం రోజున కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరములుగా అమ్మవారి ఆరాధనోత్సవాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా అమ్మని ఆరాధించడానికి, అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి కూడా వివిధ రకాలైనటువంటి పూజా విధానాల్లో, మన సాంప్రదాయాల్లో ఉన్నటువంటి పూజా విధానాలని ఉపయోగించుకుని తద్వారా మన సువిశాలమైనటువంటి మన భారతదేశం అంతా కూడా సుఖశాంతులతో విశ్వశాంతిగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతగాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ కూడా ఈరోజు అందులో భాగంగా ఈ సంవత్సరము మహాలక్ష్మి యాగము, మహాలక్ష్మి సాధన కార్యక్రమాన్ని హోమ రూపంలో చేయడం జరిగింది. అలాగే
ఈ సంవత్సరము ఈనాటి కూటమి ప్రభుత్వము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆరాధనోత్సవాన్ని, అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి శ్రీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు పెనుగొండ అమ్మవారి యొక్క మూలస్థానమైనటువంటి జన్మస్థానమైనటువంటి పెనుగొండకి అమ్మవారికి ఈ రోజున పట్టు వస్త్రాలు సమర్పించడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకము. ఈ సందర్భంగా వారికి మా ఆర్యవైశ్యులందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన మంచి ప్రభుత్వాన్ని అమ్మ ఆశీస్సులతో అందరూ కలగన్నటువంటి మంచి సుస్థిరమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి అమ్మకి ఆశీస్సులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ వారికి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై వాసవి. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మాఘ శుద్ధ విధియ రోజున అమ్మవారు ఆత్మార్పణమైనటువంటి పర్వదినాన ఆర్యవైశ్యులందరూ కూడా అత్యంత ఘనంగా అమ్మవారి ఉత్సవాలు ఆరాధనోత్సవాలుగా మన కమిటీ సభ్యులందరూ ఈ సంవత్సరం వినూత్నంగా ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా 27 హోమగుండాలు పెట్టి, నక్షత్ర హోమగుండాలు పెట్టి, ద్వాదశ రాశుల వారు 27 నక్షత్రాల వారు కూడా చక్కగా హోమంలో పాల్గొని మహాలక్ష్మి సాధనకు, మహాలక్ష్మి కటాక్షం పొందడానికి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి మూలమంత్ర హోమము, అలాగే 102 ఋషుల యొక్క గోత్రాలతో హోమము, మహాలక్ష్మి మూలమంత్ర హోమం పూర్ణాహుతి నిర్వహించి ప్రప్రథమ విశేషంగా అమ్మవారికి అభిషేకాలు కూడా నిర్వహించి వారందరూ లోకమంతా సుభిక్షంగా ఉండాలని కాంక్ష చేత ఈ లోక కళ్యాణార్థం చేసిన కార్యక్రమం అత్యంత దిగ్విజయంగా పూర్తయింది. తద్వారా అందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ సర్వజనులకు కూడా విరాజిల్లి సుఖశాంతులతో ఉండాలని కోరుతూ జై వాసవి. స్థానిక రామకోటి ప్రాంగణంలో శుక్రవారం జరుగుతున్న వాసవిమాత ఆత్మార్పణ మహాలక్ష్మి యాగం కార్యక్రమాలకు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు హాజరై వాసవిమాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఎస్ఎంఆర్ పెదబాబుకి వాసవిమాత చిత్రపటాన్ని అందజేసి సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, వంకదారు ప్రవీణ్, బత్తిన విజయకుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, నున్నా కిషోర్, పాము శామ్యుల్, దారపు తేజ, చలువాది శ్రీనివాసరావు, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం శుక్రవారం ఏలూరు అగ్రహారంలోని శ్రీ నగరేశ్వర స్వామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం నందు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సెక్రటరీ నంగులూరి సత్యనారాయణ, ట్రెజరర్ నున్నా శ్రీనివాసరావు, పిఆర్ఓ మద్దుల పవన్ కుమార్, గొడవల్లి శ్రీనివాస్ మరియు ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రెసిడెంట్ తవ్వ అరుణ్ కుమారి, సెక్రటరీ మధుపల్లి వర్ష,
ట్రెజరర్ పద్మనాభుని స్వప్న, అలాగే యువజన సంఘ ప్రెసిడెంట్ బొలిశెట్టి సురేష్ కుమార్, వాసవి సేవాదళ ప్రెసిడెంట్ ఎల్లంపల్లి దిలీప్ కుమార్, ఈవో నాగమునీశ్వరరావు పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల నేతృత్వంలో వాసవి మాతకు పాలాభిషేకం, గణపతి పూజ, పుణ్యవచనం తదితర విశేష పూజలు నిర్వహించారు. వాసవి మాత నమోస్తుతే అంటూ ఆరాధించారు. జై వాసవి జై జై వాసవి అన్న నామస్మరణతో ప్రాంగణం మార్మోగింది. వాసవి మాతను ఉదయం విశేషంగా అలంకరించారు. ఈ అలంకారంలో అమ్మవారు దివ్య మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని, స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయిందని తెలిపారు. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను వాసవి మాత ఎప్పటికీ అజరామరం అయిందని అన్నారు. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసుల్లో ఒక విజేతగా, శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖుల మద్దుల సత్యకుమార్, మోతే వెంకట చలపతిరావు, దేశు నరసింహారావు, చెన్నా వెంకటరామయ్య, బొద్దు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓం వైష్ణవ నమః, ఓం నిత్యాయ నమః, ఓం కుసుమపుత్రికాయ నమః, వినయాయ నమః, ఓం నిత్యముక్తాయ నమః, ఓం పాపహారిణ్యే నమః, ఓం అగ్నిప్రతిష్ఠాయ నమః, ఓం నిష్కలాయ, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం సాహస సౌందర్య సంపన్నాయ నమః, సత్యే నమః, బిందు కళాతీతాయ, ఓం కీర్తిర్మహారాయ నమః, అయాయ నమః, ఓం భగవద్భైరాతి. జై వాసవి 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 వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై, జై వాసవి జై జై వాసవి. చంటన్న రాలేదు, ఆయన తరపున ఈయన వచ్చాడు. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై, జై వాసవి 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 వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై, జై. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినం. అంటే అమ్మవారిని రాజుగారు ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను దేవతా స్వరూపాన్ని, నేను మానవ కన్యని కాదని చెప్పి ఆవిడ ఆత్మత్యాగం చేసిన రోజు కాబట్టి ఇవాళ కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడిలో విశేష అభిషేకాలు, సుహాసినీల చేత కుంకుమ పూజలు జరిపించడం జరుగుతుంది. అలాగే మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించి జీవో ఇవ్వటం వల్ల మన ఎండోమెంట్ ఈవో గారు కూడా మా అమ్మవారికి సారి తెచ్చారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు, పళ్ళు, పూలు, స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి రంగరంగ వైభవంగా జరిపించారు. మా ఈవో గారు కూడా ఎప్పుడూ లేని విధంగా ఇంత చక్కగా జరగడం అంటే చాలా ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు మా గుళ్ళో కూర్చునేది 300 మంది సుహాసినులే, ఇవాళ 600 మంది సుహాసినులు కూర్చున్నారు. 600 మంది కిక్కిరిసి అమ్మవారి ఆత్మార్పణ దినానికి అంత చక్కగా విచ్చేసి పూజల్లో కూర్చొని అన్నీ ఇది చేసినందుకు భక్తకోటి జనాలందరికీ నా తరపున హృదయపూర్వక నమస్కారం. జై వాసవి. ఆర్య వైశ్యుల ఆరాధ్య దేవత వాసవి అమ్మవారు ఈ రోజున ఆత్మార్పణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రతి ఆర్యవైశ్యుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఆర్యవైశ్యుడు ఈ రోజున గుర్తుంచుకునే రోజు. అదేవిధంగా ప్రతి ఇంట్లోనూ ఈ రోజున అమ్మవారికి శాంతి పూజలు, శాంతి హోమాలు, అలాగే కుంకుమ పూజలు, విశేష పూజలతో అలంకారాలు చేసి అభిషేకాలతో మన ప్రపంచంలోనే ఎక్కడ ఆర్యవైశ్యులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి మేము చెప్పుకునేది ఏంటంటే ఆర్యవైశ్యుల జాతిని గుర్తించి మా అమ్మవారిని ఏదైతే మా అందరూ కూడా ఆరాధ్య దైవంగా పూజిస్తున్న వాసవి మాత అమ్మవారి
ఆ ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ పరంగా అధికారికంగా ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా కుల పెద్దలందరి తరపున, మా కులం తరపున, మా సంఘీయులందరి తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చెప్పాలంటే మేము రాజకీయాలకి మాట్లాడకూడదు, ఎందుకంటే మా ఊళ్ళంతా వ్యవహారాల్లో ఉంటారు. కానీ ఈ రోజున మా జాతికి గౌరవించడమే కానీ, మా కులదేవతకి గౌరవించడమే కానీ, ఇంత గౌరవాన్ని ఇచ్చిన ఈ కూటమి పెద్దలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారికి కానీ, ఈ అమ్మవారి కార్యక్రమాన్ని అధికారిక ప్రకటనగా చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబం మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై వాసవి. అందరికీ నమస్కారం అండి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు అమ్మవారి ఆరాధన వచ్చిన సందర్భంగా ఇక్కడ నగరేశ్వర స్వామి ఆలయంలో అర్బన్ జిల్లా తరపున బ్రహ్మయ్య గారు, అలాగే నంగులు సత్యనారాయణ గారు, నున్నా శ్రీ గారు, అలాగే తవ్వ అరుణకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు, రథం ఊరేగింపు జరగడం జరిగింది. ఈ కార్యక్రమం మహిళలందరూ కూడా చాలామంది అందరూ కూడా వచ్చి అమ్మవారికి పూజలో పాల్గొని అమ్మవారి పూజని చక్కగా చేసుకుని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా వెళ్ళినారు. అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం మనం అర్బన్ జిల్లా తరపున చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు ఆదిపరాశక్తి అమ్మవారు అందరికీ లోకమాత. మన వాసి ఓన్లీ వైసస్మాత కాదు, అందరి లోకమాత, జగజ్జన్య అమ్మవారిని ఈరోజు అధికారికంగా కూడా ప్రకటించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అందుకు మేము చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు మేము అందరికీ కూడా వచ్చి సక్సెస్ చేసి అమ్మవారి కృతజ్ఞత, అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని, అమ్మవారి ప్రసాదం తీసుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హీరో మోటార్కార్స్ కంపెనీ నూతనంగా ప్రవేశపెట్టిన డెస్టినీ 125 స్కూటర్ ఎంతో ఆకర్షణీయంగా ఉందని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు అన్నారు. డెస్టినీ 125 స్కూటర్ని గురువారం రాత్రి ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని సాయి స్వర్ణ హీరో షోరూంలో ఏలూరు మార్కెట్లోకి అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు అవసరమైన భద్రతాపరమైన అంశాలతో ఈ వాహనం తయారు చేయడం ఎంతో ప్రశంసనీయమని చెప్పారు. హీరో మోటార్కార్స్ కంపెనీ ప్రొడక్ట్ స్ట్రాటజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్వివి అర్జున్ మాట్లాడుతూ, ప్రస్తుత మార్కెట్లో ఉన్న 125 స్కూటర్లలో లేని అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఎన్నో ఫీచర్స్ ఈ వాహనంలో ఉన్నాయని వివరించారు. హీరో మోటో కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ కిరీటి మాట్లాడుతూ, కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా డెస్టినీ వాహనాన్ని తయారు చేయడం జరిగిందని అన్నారు. ఈ వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి వాహనం కొనుగోలు చేయాలని సూచించారు. హీరో మోటార్కార్స్ ఏరియా పార్ట్స్ మేనేజర్ గణేష్ మాట్లాడుతూ, అన్ని ఆకర్షణీయమైన రంగులతో ఈ వాహనం లభ్యమవుతుందని వివరించారు. సాయి స్వర్ణ హీరో షోరూమ్ జనరల్ మేనేజర్ ఏవి సోమేశ్వరరావు మాట్లాడుతూ, డెస్టినీ 125 స్కూటర్ని ఏలూరు మార్కెట్లో ప్రవేశపెట్టడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ఈ స్కూటర్పై కూర్చోవడానికి అనువుగా ఉన్న పొడవైన సీటు, బ్యాక్ యాంగిల్ సెన్సార్ సిస్టమ్, ఆటో క్యాన్సిల్ వింకర్స్, అడ్వాన్స్ ఫీచర్స్ టెక్నాలజీ కలిగి ఉన్న వాహనం అని తెలిపారు. డెస్టినీ 125 వాహనంలో 3 రకాల వేరియంట్స్ ఉన్నాయని, విఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్ రకాలతో వాహనదారులకు అందుబాటులో ఉందని, ఏలూరు షోరూంలో ఈ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసి స్కూటర్ని బుక్ చేసుకోవాలని సూచించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన ముఖ్య అతిథులు అందరూ చేసి డెస్టినీ 125 స్కూటర్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రప్రథమంగా కొనుగోలు చేసిన వాహనదారులకు స్కూటర్ తాళాన్ని, హెల్మెట్ను ముఖ్య అతిథులు అందించారు. ఈ కార్యక్రమంలో సాయి స్వర్ణ మోటార్స్ సిబ్బంది, నగరంలోని పలువురు పాల్గొన్నారు. బండిని రిలీజ్ చేయడం జరిగింది. ఇది 3 వేరియంట్స్లో ఉంటుంది. మైలేజ్ కూడా చక్కగా మైలేజ్ అని 59 కిలోమీటర్లు వస్తుంది. అన్నీ కూడా మంచి ఫీచర్స్ తోటి వచ్చినటువంటి వెహికల్ సక్సెస్ అవ్వాలని, అలాగే ఈ వెహికల్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమంలో అందరం పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాం. సో ఈరోజు మేము ఈ యొక్క డెస్టినీ న్యూ మోడల్ 125cc మోడల్ స్కూటర్ మీకు ఆన్ చేయడం జరిగింది. సో ఇది టోటల్ 3 వేరియంట్లు వస్తుంది. ఒకటి విఎక్స్ వేరియంట్, జెడ్ఎక్స్ అండ్ జెడ్ఎక్స్ ప్లస్. ఓకే, దీంట్లో వివిధమైన కలర్లు ఉన్నాయి. మనకి రెడ్, బ్లాక్, వైట్, ఓకే, బ్లూ కలర్ అండ్ ఇంకోటి పింక్, మెజెంటా కలర్ అని వస్తుంది కొత్తగా. సో చాలా అట్రాక్టివ్ కలర్స్ అండి. సో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ఈ యొక్క ఏలూరు ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ ఈ షోరూమ్కి వచ్చి ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసి, ఓకే, మీ యొక్క టెస్ట్ రైడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి, ఓకే, ఈ వెహికల్ని పర్చేజ్ చేయాలని కోరుతున్నాను.
డిస్నీ 125 అనే స్కూటరు అనేక రకమైన ప్రత్యేకమైన ఫీచర్స్లో ఇండస్ట్రీ ఫస్ట్ టైం కూడా ఎన్నో రకాలైన ఫీచర్స్ ఈ డిస్నీలో ఉన్నాయి. దీనికి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపు, అలాగే బిగ్ వీల్స్, అలాగే లాంగర్ సీటు, అలాగే బ్లూటూత్ విత్ డిజిటల్ మీటర్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మైలేజ్ని 59 కిలోమీటర్లుగా మైలేజ్ని ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఫుల్ ఐరన్ బాడీతో పాటు వస్తుంది. ఈ స్కూటర్ని ఈరోజు ఏలూరు మార్కెట్లోకి రిలీజ్ చేయడంతో పాటు కొంతమంది కస్టమర్లకు కూడా మనం డెలివరీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటివరకు ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక మంది కస్టమర్లు దీన్ని టెస్ట్ రైడ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా బుకింగ్స్ చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంకా వెహికల్స్ పూర్తిగా స్టాక్ అందుబాటులోకి రాని కారణంగా బుకింగ్స్ చేసుకుంటున్నాం. బుకింగ్స్ ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ మీద ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో ఆ ముందు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు ఎవరైతే ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేశారో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఈ వెహికల్ మీద మాకు రివ్యూ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ చూడడానికి ఆకర్షణీయంగానే కాకుండా అనేక రకాలైన ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా, ఇంజిన్ టెక్నాలజీతో కూడా చాలా బాగుంది. అలాగే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా రిఫైన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఈ వెహికల్. అలాగే టార్క్ ఎక్కువ ఉంటుంది, పికప్ ఉంటుంది 125 cc. అలాగే మిగతా ఇండస్ట్రీలో ఉన్న 125 cc స్కూటర్లతో పోలిస్తే ఈ స్కూటర్ డిస్నీ 125 cc ధర తక్కువ ఉంటుంది, ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకో
పాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర స్థాయిలో ప్రజలు, పార్టీ శ్రేణుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ కార్యాలయంలో మంత్రితో పాటు పార్టీ ముఖ్య నేత అందుబాటులో ఉంటూ వినతులు స్వీకరిస్తుంటారు. శుక్రవారం నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ అరాచకాల వల్ల నష్టపోయిన బాధితులు ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రి సుభాష్, ఎమ్మెల్యే చంటిలకు అందించారు. వారి సమస్యలు తెలుసుకున్న నేతలు అండగా ఉంటామని అర్జీదారులకు, బాధితులకు హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే సంబంధిత అధికారులతో నేతలు ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలువురు పార్టీ కార్యకర్తల సమస్యలను కూడా వారు స్వయంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు సూచించారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో వినియోగించి ఆ దిశగా మరింత ప్రోత్సహించేందుకు అత్యంత ఎక్కువ మక్కువ చూపుతూ ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతులు స్వీకరించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యను పలుమార్లు భాగస్వామిని చేయడం పట్ల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఏం చేయగలుగుతారు చెప్పండి. మీరు కొన్ని బలవంతంగా ఏం చేయాలంటే ఉండదు. రిజిస్టర్ ఆఫీసులోకి వెళ్ళేసిన తర్వాత మీరు కేసు పెట్టాలన్నా కూడా మీ అమాయకత్వానికి ఉండదు కదా. ఇక్కడ నన్ను మీ అన్నదమ్ములే మోసం చేశారు. దానికి గవర్నమెంట్ కానీ మేము కానీ ఏం చేయగలుగుతాం? ఎలాగా చెప్పండి, మీరు చెప్పండి. మనం ఏం చేస్తే చంద్రన్న రావాలి, చంద్రన్న వచ్చాడు, మీరు సంతకం ఎందుకు పెట్టారు? మీరు అక్కడ వెళ్ళారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారా? చదువులోనూ ఆటల్లోనూ విద్యార్థులు గెలిపే లక్ష్యంగా ప్రతిభ కనబర్చాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించిన అపుస్మా ఇంటర్ జోనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024-25 ముగింపు కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీలను, ప్రశంసా పత్రాలను అందించిన ఎమ్మెల్యే చంటి వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే అపుస్మా కమిటీల నాయకుల కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సాహం, ఉల్లాసం, టెక్నిక్ ఉంటేనే ఆటల్లో రాణించడం సాధ్యమని తెలిపారు. వీటి వల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయని చెప్పారు. నడిచేవారి కంటే నడిపించేవారు గొప్పవారని అపుస్మా నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఆయన భవిష్యత్తులో అపుస్మా ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి మీటుకు తన సహాయ సహకారాలు అందిస్తానని విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. అపుస్మా రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ, జిల్లా అధ్యక్షులు రవికుమార్, డిఎస్డిఓ శ్రీనివాసరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అపుస్మా జోనల్ అధ్యక్షులు బుల్లాబాయి, స్పోర్ట్స్ కన్వీనర్ జేవియర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఆర్కేఏ ప్రసాద్, ట్రెజరర్ రామకృష్ణ, ఏలూరు, చింతలపూడి, దెందలూరు జోనల్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, బి రాంబాబు, కె రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఆ గ్రిక్స్ లో గెలవాలి అనుకునే పట్టుదలతో ఆడేవాడిని. షటిల్ లో రన్నర్స్ దాకా వచ్చి ఆగిపోయినా సరే పట్టుదల ఉండేది. అలాగే ఆ షటిల్ గెలవాలి అని అంటే ఆలోచనతో ఏ విధంగా ఆడాలి అనేది కూడా చూసాం. ప్రతి దాంట్లో కూడా పరిగెత్తేటప్పుడు అవ్వచ్చు, ఫుట్బాల్ ఆడేటప్పుడు అవ్వచ్చు, గోల్ కొట్టాలి అనుకుంటే ప్రతి ఒక్కడు కూడా ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచనే తెలివితేటలుగా ఉపయోగపడతాయి, చదువులో కూడా ఇదవుతాయి. మరి అటువంటి మీట్ ని ఇక్కడ పెట్టినందుకు ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మీరందరూ కూడా స్టేట్ మీట్ అంటున్నారు. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా మన జిల్లా వాళ్ళందరూ కూడా 10 కప్పులు గెలుస్తారంటే స్టేట్ మీట్ కి నేను సహకరిస్తానని చెప్పి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. మరి 1 year ఉంది మీకు, 1 year ఉంది మీకు. అందరూ కూడా మీరు ఆ ఇది చేసేటట్టుగా వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించండి, ట్రైన్ చేయండి. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా నా వంతు సహకారం, మరి స్టేట్ మీట్ ఇక్కడ పెట్టినప్పుడు నా వంతు సహకారం కూడా మీకు తప్పనిసరిగా అందిస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో మా అన్నయ్యలు కూడా ఇప్పటి నుంచి ఆడేవాళ్ళు ఈ స్టేడియం కి సంబంధించి కావాలి అన్నప్పుడు ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లోంచి ఇప్పించడం జరిగింది. మరి ఇంత చక్కగా మీరందరూ కూడా ఈ రోజున ఆడారు అని అంటే మీ అందరికీ కూడా అందరి సహకారం ఉండబట్టే మీరు ఇక్కడికి ఏలూరు జిల్లాలో వచ్చి మీరు అందరూ కూడా ఆడారు. ప్రతి ఒక్కరు కూడా గెలవాలని పట్టుదలతోనే ఆడతారు. కప్పులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ
రాని వాళ్ళు వచ్చేసారి మేము సాధించాలి అని పట్టుదలతో ఆడాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ మంచి దీవెనలు ఇస్తూ ఆటలతో పాటు చదువులో కూడా రాణించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శాసనసభ్యులు మరి ఒక మంచి ఐడెంటిటీ మార్కు తీసుకుని జిల్లాలోనే ప్రత్యేకమైన శైలితో బ్రహ్మాండంగా నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలకు మమేకైతే సేవలు అందిస్తున్నారు. వారి షెడ్యూల్స్ అంతా చాలా బిజీగా ఉంటాయి. అయినప్పటికీ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం మన అభ్యర్థుల మేరకి వాళ్ళు మనతో పాటు ఒక గంట సేపు ఉండడానికి మనకు అవకాశం ఇచ్చారు. వారికి మన ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా విద్యా సంస్థల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ అయిపోగానే మళ్ళీ తీసుకెళ్లి చదువు అని అనుకున్నా. కనీసం ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత మేము సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తాం సార్. మీరందరూ గమనించాలి. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో ఆల్రెడీ మీ స్కూల్స్ కూడా సెలవులు ఉంటాయి. కానీ దీంట్లో గెలుపొందిన క్రీడాకారులు ప్లస్ మరియు వాళ్ళ యొక్క టాలెంట్ ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసి సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ఎక్కడ జరుగుతుందో వాళ్ళకి ఆ కన్సర్న్ గేమ్స్, ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ లో పార్టిసిపేట్ చేయించవలసిందిగా మనం ఈ సభాముగా కోరుకుంటూ గేమ్స్ నిర్వహించినటువంటి ఏకైక జిల్లా ఈ సంవత్సరం. మరి దానికి కృషి చేసినటువంటి ఈ వివిధ జోన్స్ ప్రెసిడెంట్స్ ముఖ్యంగా, అలాగే స్పోర్ట్స్ కన్వీనర్ గా వ్యవహరించినటువంటి జేవీఆర్ గారు, ఉన్నటువంటి పెద్దలు ఎంఏ శర్మ గారు, స్టేట్ ఎడిషనల్ జనరల్ సెక్రటరీ గారు, ఎడిషనల్ జనరల్ సెక్రటరీ గారు, మరి వారి కలిపడంలోనే ఇదంతా జరిగింది. సో ప్రైవేట్ గోస్ట్ ఏలూరు అండ్ ఆల్ మేనేజర్స్ అందరికీ కూడా రెడీ చేస్తూ నమస్కారాలు. మొట్టమొదటి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ఇదే అవడం మన ఏలూరు జిల్లాకి చాలా గర్వకారణం. ఏలూరు జిల్లా తప్ప ప్రైవేట్ స్కూల్స్ లో ఇంతవరకు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు జరగలేదు. దానికి మన ఏలూరు వేదిక అవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి ఈ కార్యక్రమంలో సపోర్ట్ చేసినటువంటి ఎంబీఎస్ శర్మ గారు, డాక్టర్ ఎంబీఎస్ శర్మ గారు, అలాగే బొంగం బుల్లపయ్య గారు. స్థానిక 18వ డివిజన్ వంగాయిగూడెంలోని మహేశ్వరి కాలనీలో ఉన్న విమోచకుడు పిలుస్తున్నాడు ప్రార్థనా మందిరం వారి 20వ వార్షికోత్సవ మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధు ఫౌండేషన్ మరియు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు రెవరెండ్ పి మధుకుమార్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ముందుగా ఈ ప్రార్థనా మందిరం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దైవజనులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరెన్నో సేవా కార్యక్రమాలు ఈ మందిరం వారు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. యేసుక్రీస్తు ప్రేమ, దయ, గుణాలు ప్రజలందరి జీవితాలకు మార్గదర్శకమని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ, అనురాగాల ప్రజల మనుగుడి జీవన శైలిని మార్చేశాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ క్రీస్తు మార్గం అనుసరణీయమని అన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో రెవరెండ్ పూనూరు శామ్యుల్, సంఘస్థులు మిరియాల రాజు, హరి, నల్లమిల్లి శంకర్, లంకపల్లి ప్రవీణ్, జకరయ్య, 18వ డివిజన్ జనసేన ఇన్ఛార్జి పల్లి విజయ్, స్థానిక నాయకులు భూపతి ప్రసాద్, దాసరి బాబీ, పల్లి రాజా, మెండం విజయ్, వాసే లహరి, చింటూ, సాగర్, బెజవాడ స్వరూప్, రాజేష్, వరుణ్, భారీ సంఖ్యలో దైవజనులు, క్రైస్తవ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ ఫిబ్రవరి 5వ తేదీన చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమం చేసే అర్హత వైఎస్ఆర్సీపీకి లేదని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను వైసీపీ దొంగలమట అంతా కలిసి విడుదల చేశారని అన్నారు. గతంలో విద్యార్థుల తరపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసిందని, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజార్బాటంతో విద్యాదేవనంటూ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని మోసం చేశారని, ఆ ఇచ్చేది కూడా పోనీ సకాలంలో ఇచ్చారా అంటే ఎప్పుడు ఖాతాలో వేసేవారో తెలియదని, కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల్ని వేధించాయని తెలిపారు. కొన్ని చోట్ల హాల్ టికెట్లు నిలిపివేసి పరీక్షలు రానివ్వకుండా విద్యార్థులు ఇబ్బందికి గురి చేశారని అన్నారు. రైతు పోర్ అన్నారు, అదే అటర్ ఫ్లాప్ అయిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి కొమారెడ్డి మణికంఠ, ఏలూరు నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మారం సూర్య, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పిఎస్కే నాయుడు, పిల్లారిశెట్టి వింధ్య, లావణ్య, గంగరాజు, తలమల వంశీ, కొలుసు జయంత్, కె రవితేజ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ దొంగల ముఠా ఏదైతే ఉందో మరి ఫీజు పోరని చెప్పి ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది. 5వ తారీఖున కలెక్టరేట్ల వద్ద మరి ఫీజు పోరని ఒక కార్యక్రమం చేస్తారంట. ముందర మీరు ఏవైతే 2024 దిగే నాటికి ఏవైతే ఎన్నైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా ఎంత ఉన్నాయో చెప్పి మరి మీరు ఫీజు పోరికి వెళ్ళాలని చెప్పి నేను వైసీపీ నాయకులు, ఎందుకంటే మరి ఆనాడు మరి మొన్న మాట్లాడుతూ మరి జోగి రమేష్ గారు అంటున్నారు, ఎవరైతే మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్నారో వాళ్ళందరికీ ఏదో భిక్ష అని చెప్పి అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు భిక్ష అని, ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళు చదువుకున్నది కానివ్వండి. ఏంటి భిక్ష? వాళ్ళు ఏమన్నా భిక్షాటం చేసుకుంటున్నారా? వాళ్ళు ఏమన్నా ఇది అవుతున్నారా? వాళ్ళు కష్టపడి చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే మీరేసిన భిక్ష ఏముందని చెప్పి నేను వైసీపీ నాయకులను అడుగుతున్నాను. అలాగే మరి ఏవైతే మరి కొత్తగా ఈయనే విద్యా దీవెన అని చెప్పి ఈయనే ప్రస్తుతం ఈ 2019లోనే విద్యా దీవెన అని చెప్పి విద్యార్థులకి ఈయన స్కాలర్షిప్లు ఇస్తున్నట్టు పెద్ద కలరింగ్ ఫోటోలకి పేపర్లకి మరి పరిమితం అయ్యారు. ఎందుకంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి గతంలో కూడా మరి ఆ పథకం ఉంది, కానీ ఆ పథకాన్ని పేరు మార్చి విద్యా దీవెన అని చెప్పి వసతి దీవెన అని చెప్పి మరి పిల్లలందరినీ కూడా మరి తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు వేస్తా అని చెప్పి మరి వేయకుండా అరకొరగా వేసి పిల్లల తల్లిదండ్రుల్ని మరి ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన మరి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి రూపాయి కూడా మరి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కానీ అన్నీ కూడా మరి కట్టే బాధ్యత మన చంద్రన్న ప్రభుత్వానిది, లోకేష్ బాబు గారిది. మీ సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేస్తే కనుక మేము ఇప్పిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఏవైనా సరే విద్యార్థుల సమస్యలు కానివ్వండి, ఏ ఉన్నా సరే మరి తీర్చడానికి స్వయంగా మరి లోకేష్ బాబు గారు మరి విద్యార్థులకి అన్ని విధాలకు కూడా అండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. మరి మొన్న చాలా దురదృష్టకరమైన సంఘటన నారాయణ కాలేజీలో జరిగింది. మేము కూడా చాలా బాధపడుతున్నాం. మరి అలాంటి సంఘటనలు విద్యార్థులు అలాంటి వాటికి మరి మీరు చాలా దూరంగా ఉండాలి. ఏదైనా ఉంటే పెద్దలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వారికి తెలియజేయాలి తప్ప మీరు అలాంటివి అగాత్యాలు పాల్పడొద్దని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మీకు అతనికి కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, ఆ కుటుంబానికి కూడా. మరి పెద్దపాడు మండలం వట్లూరులోని టీటీడీసీలో నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థుల 11 మంది శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వారిని వట్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి వైద్యం అందించారు. బుధవారం చికెన్ బిర్యానీ, గురువారం కిచిడీ తినడంతో అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు తెలుపుతున్నారు. వట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం పొందుతున్న విద్యార్థులను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విజయరాజు పరామర్శించారు. చికెన్ ఏమో పలావ్ పెట్టేసారు, మార్నింగ్ ఏమో కిచిడి పెట్టారు. ఇంకా కిచిడి తిన్నాం. ఇంకా ఒక 2 hours నుంచి మోషన్స్. నమస్కారం. మనకి టీటీడీసీ వట్లూరు స్కిల్ కాలేజీకి సంబంధించిన రీటైల్ ట్రైనింగ్ సెంటర్లో మనకి నిన్న మార్నింగు ఆఫ్టర్నూన్ అంటే కొంతమంది కిచిడి తిన్నామని, కొంతమంది చికెన్ బిర్యానీ, అలా కొంతమంది మైసూర్ బజ్జీ పెట్టారు. మేము ఇడ్లీ బయట నుంచి రప్పించుకున్నాం, ఒక 5 అని చెప్తున్నారు.
ఏమైనా ఒక 11 మంది అమ్మాయిలు కొంత నిన్న ఇండైజెషన్స్తో ఇబ్బంది పడిన మీదట రాత్రి మార్నింగు ప్రికాషన్ కింద మనం వట్లూరు హాస్పిటల్కి తీసుకుని వచ్చాము. సో వీళ్ళల్లో ఒక 3 అమ్మాయిలు మాత్రం ఇంక్లూడింగ్ మోషన్స్ ఆయన కూడా అన్నారు, వాళ్ళందరికీ ట్రిప్ పెట్టారు. సో ఒక 6 అమ్మాయిలు, మిగతా వాళ్ళు కూడా కొంచెం నీరసంగా ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా సెలైన్ పెట్టడం జరిగింది. డాక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. సో అమ్మాయిలందరికీ మేము బాగానే ఉన్నామని చెప్తున్నారు. సో చూస్తాం ఒకసారి ఏదన్నా ఈ ఫుడ్కి సంబంధించింది అంటే చాలామంది అందరూ అదే ఫుడ్ తీసుకున్నారు, బట్ కొంతమందికి ఇండైజెషన్ వల్ల ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. ఏమన్నా పర్సనల్గా కూడా ఏమన్నా అడగలేదా లేకపోతే ఏమన్నా డైజెషన్ ప్రాబ్లం ఏంటన్నది కూడా నేను కనుక్కుంటున్నాను. సో జాగ్రత్త తీసుకుంటాము. ఒక్కసారి బయట నుంచి ఫుడ్ కూడా వాళ్ళు అలౌ చేయకపోవడం, అలాగే ఇంకొంచెం హైజీన్గా ఫుడ్ ఏదన్నా ఎప్పుడన్నా ఎలాంటి ఇబ్బంది మళ్ళీ రాకుండా కూడా ఒకసారి జాగ్రత్త తీసుకుంటామని తెలియజేస్తూ, అలాగే డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. సో పిల్లలందరినీ ఒక 1/2 అవర్లో హాస్టల్కి పంపిస్తామని చెప్పారు. సెలైన్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం అమ్మాయిలు 5 కూడా బాగానే ఉన్నారు. అందరితో కూడా నేను మాట్లాడాను. బాగానే ఉందండి, తగ్గిందండి, కొంచెం నీరసంగా ఉంది, మేము హాస్టల్కి వెళ్తామని చెప్పారు. థ్యాంక్ యూ. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు డిఎన్విడి ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో యూనియన్ జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షులు కోటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ 10-15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వాలు మారినప్పుడల్లా తొలగించడం అన్యాయమని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే రకంగా ఫీల్డ్ అసిస్టెంట్లను రాజకీయ వేధింపులతో తొలగించిందని విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రేపు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి శివకృష్ణ, సతీష్, సురేష్, పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు, ఏడుకొండలు పాల్గొని ప్రసంగించారు. తర్వాత కూడా ఎప్పటి నుంచో 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా రాజకీయ వేధింపులకు గురి చేసి ఎటువంటి కారణం లేకపోయినప్పుడు కూడా తొలగించేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో గత 10-15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కొనసాగించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్కి ఒక ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాలి. ఈ రోజున అనేక విభాగాల్లో కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఇతర చోట్ల ఈ రకమైనటువంటి వేధింపులు, తొలగింపులు అనేటువంటి ఎక్కడ ఉండవు. కేవలం ఫీల్డ్ అసిస్టెంట్స్ మాత్రమే ఈ రకంగా వేధింపులకు గురి చేసి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే మొన్ననే కర్నూలు జిల్లాలో చూసాం, ఒక ఫీల్డ్ అసిస్టెంట్ని చాలా అన్యాయంగా హత్య చేసినటువంటి సంఘటన కూడా జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? అందుకని మేము అడిగేటువంటిది ఫీల్డ్ అసిస్టెంట్కి ఉద్యోగ భద్రత కల్పించండి. ఉద్యోగ భద్రత కల్పించడం ద్వారా ఇటువంటి సంఘటనలు జరగకుండా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఉపాధి హామీ పథకాన్ని పెట్టినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో, ఈ రోజున కూలీలకి పని కల్పించడంలో కూడా ఈరోజు యంత్రాల ద్వారా రకరకాల పద్ధతుల్లో ఎక్కువ నిధులు కేటాయించడం చేస్తూ ఉన్నారు. అది కాకుండా వ్యవసాయ కార్మికులకి పని కల్పించేట విధంగా మరిన్ని రోజులు, 100 రోజులు కాకుండా మరిన్ని ఎక్కువ రోజులు పని కల్పిస్తే ఆ రకంగా పథకం యొక్క ఉద్దేశం అనేటువంటి నెరవేరుతుందని కూడా మేము యూనియన్గా కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజున పథకంలో పనిచేసే అసిస్టెంట్లు చాలా వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. మరి 10-15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు, కుటుంబాలు పోషించుకోవాలి. మరి కేవలం 10,000, 11,000, 12,000 ఎట్లా చేయిస్తారు ఫీల్డ్ అసిస్టెంట్లు? ఒకవైపు 365 రోజులు పని ఉంటా ఉంది, పని చేయాల్సి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లకి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. 26,000 రూపాయల వేతనాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి అడుగుతున్నాం. వీటన్నింటి మీద కూడా రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ఆత్మార్పణ దిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి
ఎమ్మెల్యే మద్దిపాటి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు అర్చకులు అమ్మవారి శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ కన్యకా పరమేశ్వర అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, వచ్చే సంవత్సరం ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వాసవి మత భక్తులు పాల్గొన్నారు. మహాపర్వదినం రోజున అమ్మవారికి అనేక చీనీ చీనాంబరులు సమర్పించి ఇప్పుడు ఒకసారి మేళ వాయించడమా. సర్వత్రయత్రతో సర్వత్ర సర్వకాల దిగ్గజయ ప్రాప్తిస్తూ ఉన్నత పదవీ శ్రీకార పరిస్థితిస్తూ ద్వారకాధి క్షేత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహ ప్రసాదాసిద్ధేరస్తు తథా పునః ధీమధ్యాన విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.